వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. అమెరికాలో 11 మిలియన్ల మంది ఎటువంటి అనుమతి లేకుండా ఉన్నట్లు గుర్తించిన డొనాల్డ్ ట్రంప్ వారికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ట్రంప్ అనుకున్నట్లుగానే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను తరిమిస్తున్నారు. బలవంతంగా అమెరికా నుంచి వారి దేశాలకు పంపిస్తున్నారు. మంగళవారం అమెరికా సైనిక విమానంలో టెక్సాస్ నుంచి 205 మంది భారతీయులను పంజాబ్కు తరలించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన భారతీయుల పరిస్థితి ఏంటి? ఇండియాలోనూ వారికి సమస్యలు తప్పవా? అయితే వాళ్ళు ఇక్కడ ఎలాగోలా హాయిగా బతికేయొచ్చు అనుకుంటే అదంతా ఈజీ కాదంటున్నారు నిపుణులు. ఇన్నాళ్ళు అమెరికాలో ఉన్న భారతీయ అక్రమ వలసదారులు ఒక రకం జీవితాన్ని గడిపారు. అభద్రత, భయంతో కూడిన జీవితాన్నే వెళ్లదీశారు. అయితే జీతాన్ని డాలర్లలో చూసుకోవడానికి, డాలర్ డ్రీమ్స్ ను సాకారం చేసుకోవడానికి ఆ కష్టాలను భరించారు, ఓర్చారు. అయితే ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాడు. రూల్స్ ను కఠినతరం చేశాడు. అమెరికన్ చట్టాలను ఉల్లంఘించిన వాళ్లను, వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వాళ్లను భారత్ కు తిరిగి పంపించేస్తున్నాడు. డాలర్ల వేటలో విదేశంలో చాలా కష్టాలు పడుతున్నారు ఇండియన్స్. ఇక స్వదేశంలో ఆయన హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు, పెద్దగా సంపాదించకపోయినా కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది అని అనుకుంటే అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. అక్రమ వలసదారులు భారత్ లో రకరకాల పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది మెడికల్ స్క్రీనింగ్. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే నేరుగా ఇంటికి వెళ్ళడానికి కుదరదు. ఎయిర్పోర్ట్ లోనే వాళ్లకు మెడికల్ టెస్ట్లను నిర్వహిస్తారు. అందులో వాళ్లకు అంటువ్యాధులు, తీవ్రమైన రోగాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తారు. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళను క్వారంటైన్ కు తరలిస్తారు. ఆ తర్వాత ఇమిగ్రేషన్ ఇంట్రాగేషన్ ఉంటుంది. ఇది అత్యంత కఠినమైన ప్రాసెస్ అనే చెప్పాలి. అమెరికాలోకి అక్రమంగా వెళ్లిన భారతీయులు అక్కడికి ఎలా వెళ్లారు, ఎందుకు వెళ్లారు, ఇలా ఎన్నో ప్రశ్నలను అధికారులు సంధిస్తారు. ఇక అమెరికాలో వాళ్లకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో కూడా ఆరా తీస్తారు. అక్కడ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారా, సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారించే అవకాశం లేకపోలేదు. ఈ ఇమిగ్రేషన్ ఇంట్రాగేషన్ లో పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉంటారు. ఒక్కవేళ అక్రమ వలసదారులు ఏదైనా తప్పు చేసినట్లు తేలితే వాళ్లకు ఇబ్బందులు తప్పవు. ఫారినర్స్ యాక్ట్ ఉల్లంఘన కింద వాళ్ళ పాస్పోర్ట్లను క్యాన్సిల్ చేస్తారు. మరోసారి వారు విమానం ఎక్కడానికి కూడా వీలు ఉండదు. ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్లే ఛాన్స్ ఉండదు. ఎక్కడికి వెళ్లాలన్నా అధికారుల పర్మిషన్ తప్పనిసరి. అంతకు మించి వాళ్ళను బ్లాక్ లిస్ట్ లో పెడతారు. వాళ్ళ మీద క్రిమినల్స్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ నేర కార్యకలాపాలపై విచారణ మొదలవుతుంది. వాళ్ళ బ్యాంకు అకౌంట్లు సీజ్ చేస్తారు. దీంతో ఆర్థికంగా కూడా తిప్పలు తప్పవు. భారత్ లో కూడా ఉద్యోగాలు రావు. ఇలా అన్ని రకాల ఇబ్బందులను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది.